నమస్తే అమ్మా. నమస్తే అండి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసేస్తాం అంటున్నారు టీడీపీ కూడా, మీరు ఏమంటారు? లేదు సార్, ఉండాలి సార్, ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి సార్. ఇంగ్లీష్ మీడియం ఉండాలా, జగనన్న రావాలి. ఒక అమ్మాళ్ళు చూడని ఒక అమ్మగారు నా తల్లిదండ్రులు చూడని వ్యక్తి వాళ్ళే చూడండి, తను వాళ్ళు అనుకుంటా మనకు న్యాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అందుతున్నాయి జగనన్న పెట్టినవి. టీడీపీ అనలేదు, వైసీపీ అనలేదు, ఏది అనుకుంటా కులం మతం లేకుండా అన్ని కూడా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా తను ఇచ్చినవి అందుతున్నాయి. అలాగే మరి డబ్బు ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం అట, పేదవాళ్ళకి ఇంగ్లీష్ వద్దాం అంటున్నారు, మీరు ఏమంటారు? అది తప్పు సార్, ప్రతి ఒక్కరికి ఉండాలి సార్. ఇప్పుడు పేద అనుకుంటా ఏమనుకుంటా, డబ్బున్న వాడు చదవించుకుంటారు, మాలాంటి పేదలు చదవించుకోలేరు కదా. ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం కావాలి, అందు గురించి జగనన్న రావాలి. ప్రతి ఒక్కరు కూడా జగనన్నే మనం కావాలనేసి మనం అనుకుంటున్నాం. మరి తర్వాత సంగతి ఏంటంటే ప్రతి పథకం కూడా చెయ్యబోతనగా, తర్వాత చెయ్యబోతనగా ఈ రైతు భరోసా ఒకటి, అమ్మఒడి, రుణమాఫీ, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. ఈ కులం ఆ కులం, ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. దీన్ని కావాలని అందరం కోరుకుంటున్నాం. గణేష్ కానీ జగన్ కానీ మనకు కావాలని నేను కోరుకుంటున్నాను. చేయూత వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అందరికీ కావాల్సినవి అన్నీ కూడా ఒక సంక్షేమ పథకాలన్న అన్ని ప్రతిదీ కూడా అమలు పరిచారు. ఇంతకుముందు ఏ పథకాలు లేవు. ఇతను వచ్చిన కాడి నుంచి వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చాము, వాళ్ళు ఇస్తాం, వీళ్ళు ఇస్తాం అంటున్నారు. 14 సంవత్సరాలు సీఎం చేశాడు చంద్రబాబు, ఏమన్నా ఇచ్చాడా మనకి? 10,000 ఇచ్చాడంటే 3 కథాలుగా ఇచ్చాడు, 3 తపాలుగాన ఇచ్చిన తర్వాత ఏంటంటే జగన్ ఇచ్చిన తర్వాత ఇవన్నీ ఇస్తానన్నాడు. ఇంతకు ముందు మగోడికి ఒక కోట ఇచ్చేసి నొక్కించుకొని వెళ్ళిపోయారు. ఈ తినొచ్చిన కాడి నుంచే ప్రతి ఒక్కరు కూడా పథకాలు పెడతామంటున్నారు. ఒక చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు బట్టి పెట్టాలి కదా, పథకాలు పెట్టలేదు. మరి జనాలందరూ మరి ఏమనుకుంటున్నారు ఏటో, చంద్రబాబు అన్నా సరే, జనాలు అన్నా సరే, మనం అందరం కూడా జగనన్నకి మనం ఓటేయాలి, జగనన్నే మనం గెలిపించుకోవాలి. రైతు భరోసా అయినా ఏమైనా మనకు పథకాలన్నీ కూడా మనకి ఇచ్చినవన్నీ అమలుపరిచినవన్నీ ఇస్తున్నాడు, ఆపేలేదు. ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. నువ్వు నేను అనుకుంటా పార్టీతో పని లేకుండా తను ఒక బటన్ నొక్కితే పడేస్తున్నాడు. ఒకటి అన్నాడు, ఏమన్నాడంటే నేను చేసిన అభివృద్ధి బాగా ఉంటేనే వెయ్యండి, లేకపోతే లేదన్నాడు జగనన్న. ఆ ఒక్క మాట చాలు, జనాలకి బుర్ర పెట్టుకుంటే ఒక్క మాట చాలు. అలాగని నువ్వు నేనని ఎవ్వరు ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటా బటన్ నొక్కుతున్నాడు. టీడీపీ వాళ్ళంటే వచ్చిన రోజు గేడింగ్ చేయడం, వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం చేశారు. జగనన్న వచ్చిన కాడి నుంచి అందరూ మన వాళ్ళనే చేస్తున్నాడు. మరి మరి జగన్ పార్టీకి 150 సీట్లకి ఎన్ని సీట్లు రావచ్చండి? మనకి 170 సీట్లు వస్తాయి, కాదనుకో. పోయినా ఎన్ని పోయినా మనకి మాత్రం వస్తాయి. 170 సీట్లు వస్తాయి. అంటే ఒక పేదవాళ్ళకి కన్న తండ్రిలా ఉన్నాడు. ఇప్పుడు ఉన్నవాళ్ళు ఏంటంటే మనకి ఏమి రాలేదు అలాగే అన్నా సరే, పేదవాళ్ళు మాత్రం మేము అక్కడక్కడ మీటింగ్లకు వెళ్తున్నాము, మనకి జగనన్నే రావాలని కోరుకుంటున్నారు అందరూ కూడా. అది నేను కూడా కోరుకుంటాను.